అందరికీ నమస్కారం అండి. ఇది వరి పొలంలో జల్లినటువంటి మినప్పంట. వీటిని తివమీనువులు అంటారు, దేశవాళీ రకం. ఇది వరి కోసే ఒక వారం 10 రోజుల ముందు వీటిని ఆ బురదలో జల్లుకొని ఆ తర్వాత వరి కోసి అలా దెబ్బలు పెట్టుకుంటాం. అలా దెబ్బలు పెట్టడం వలన వరి కూడా దీంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తగ్గడం జరుగుతుంది. అయితే మరి ఇలా ఇలా వేయడం వలన మనకి లాభం ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇది ఇలా వేయడం వలన ఇవి అపరాలు అంటారు, ఈ మినువుల్ని, పెసల్ని, వీటన్నిటిని ఈ జల్లుకునేటప్పుడు ఇవేంటంటే ప్రధానంగా ఈ వేళ్ళ బుడుపుల పైన రైజోబియం బ్యాక్టీరియా ఉంటుంది. ఈ రైజోబియం బ్యాక్టీరియా నత్రజనిని స్థాపిస్తుంది. ఈ నత్రజని ఇలా స్థాపించబడినటువంటి నత్రజని అంతా కూడా నిల్వ ఉండి మళ్ళీ వేసుకునే రెండో పంటగా దీని తర్వాత వేసుకున్నటువంటి వరి పంటకు ఆ నత్రజనిని అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఆ వరి పంట నుంచి తయారు చేసినటువంటి కార్బన్ అవశేషాలు ఏవైతే ఉంటాయో ఆ అవశేషాలను తరువాత పంటలో ఈ మొక్కలు, ఈ అపరాలు ఉపయోగించుకొని పెరుగుతాయి. దీన్నే పూర్వం మనం పంట మార్పిడి విధానం అంటారు. పూర్వం రైతులందరూ కూడా ఈ విధానాన్ని చేసి భూమిని సమతుల్యం, అంటే భూమిలో పోషకాలు లోపించకుండా సమతుల్యత ఉండేటట్టు చేసేవారు. నమస్తే.